అందరికీ నమస్తే అండి. ఈ మాట చెప్తే కొంచెం సిల్లీగా ఉంటుంది, చాలా సిల్లీగా ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా కొన్ని చోట్ల అది నిజమని నమ్ముతారు. అదేంటంటే చంద్రబాబు గారు అధికారంలో ఉంటే, సీఎంగా ఉంటే వర్షాలు పడవు, కరువు ఉంటుంది అని కొన్ని చోట్ల నమ్ముతారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు 4 ఏళ్ళు కరువు, 40% లోటు వర్షపాతం నమోదైంది కొన్ని జిల్లాల్లో, ప్రకాశం, నెల్లూరు అండ్ రాయలసీమ జిల్లాల్లో. అప్పట్లో ఆ 5 ఏళ్లలో 4 సంవత్సరాలు కరువు ఉంది. అప్పట్లో సెంట్రల్ టీం రావడము, చూడడము అవన్నీ జరిగాయి. తర్వాత 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరువు ఉంది. సో ఇప్పుడు ఈ సంవత్సరం అండ్ లాస్ట్ ఇయర్ పరిస్థితి చూసుకుంటే చంద్రబాబు గారు 2024లో మళ్ళీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆ సెంటిమెంటు ఇంకా లేదు, చంద్రబాబు గారు వచ్చినా సరే వర్షాలు పడతాయి అని ప్రూవ్ అయింది. నిజానికి చంద్రబాబు గారు అధికారంలో ఉంటే వర్షాలు పడవు అని డేటానే కాదు, కొన్ని చోట్ల రైతులు కూడా అదే చెప్తారు. నేను ఎన్నికలకు ముందు గూడూరు వెళ్తున్నప్పుడు గూడూరులో ఒకరిద్దరు రైతులు నాకు అదే చెప్పారు. అండ్ గిద్దలూరు, కంభం ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా అదే చెప్పారు. అంటే చంద్రబాబు గారు ఉంటే మాకు చంద్రబాబు గారు అంటే ఇష్టమే, కానీ ఆయన ఉంటే మాకు వర్షాలు పడవు అని కొంతమంది అనుకుంటారు. భ్రమ, అదంతా అపోహ. నిజానికి వర్షానికి ఆ ప్రక్రియకి ఇక్కడ పాలనకి సంబంధమే ఉంది, అది మాట్లాడొచ్చు. కానీ కొంతమంది అపోహలో ఉంటారు. సరే, అదంతా పక్కన పెట్టేస్తే లాస్ట్ ఇయర్ జూన్ 12వ తేదీన చంద్రబాబు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో వర్షాలు బాగానే పడ్డాయి. అలాగే ఈ సంవత్సరం ఋతుపవనాలు త్వరగా వచ్చాయి. మే నెలాఖరికే వచ్చేసాయి. జూన్ 2nd వీక్లో రావాల్సిన ఋతుపవనాలు మే నెలాఖరిన, అంటే 2 వారాల ముందే వచ్చాయి. సో ఆ ప్రభావంతో ఈ సంవత్సరం వర్షాలకు లోటు ఉండదు అని అందరం అనుకున్నాం. కానీ జూన్ 10వ తేదీ నుంచి జూలై 10వ తేదీ 15వ తేదీ వరకు వర్షాల జాడ పెద్దగా లేదు. గట్టిగా నాన్ స్టాప్గా ఒక 2 దుక్కులు 3 దుక్కులు వర్షం కురిసింది కూడా లేదు. దాంతో భయం వేసింది రైతుల్లో. ఏంటి ఈ సంవత్సరం మళ్ళీ కరువు ఉంటుందా, పంటల పండవా, దుర్భిక్షం తప్పదని చాలా చోట్ల భయం వేసింది. సో ఈ క్రమంలోనే గడిచిన 10-15 రోజుల నుంచి కూడా రాష్ట్రంలోని చాలా చోట్ల కురిసిన వర్షాల కారణంగా ఒక రకంగా ప్రాజెక్టులన్నీ కూడా నిండాయి. మీకు ఉదాహరణకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 సంవత్సరాల తర్వాత ఒక నెల రోజుల ముందే నిండింది. యాక్చువల్లీ నాగార్జున సాగర్ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలాఖరుకు నిండుద్ది అనమాట. అంటే పూర్తి స్థాయి కెపాసిటీలో ఆల్మోస్ట్ ఒక 95% కెపాసిటీ వాటర్ వస్తాయి. 312 టీఎంసీలు మొత్తం అయితే 300కు పైగా టీఎంసీలు ప్రతి సంవత్సరం ఆగస్టులో వస్తుంటుంది. కానీ ఈ సంవత్సరం 18 ఏళ్ల తర్వాత ఈ సంవత్సరం నాగార్జున సాగర్ ఇప్పుడు నిండింది. నిన్న సాయంత్రానికి 303 టీఎంసీలు నీరు చేరింది. సో దాంతో గేట్లన్నీ ఎత్తేశారు, నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తారు. అలాగే మన రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజీ మొత్తం వాటర్ లెవెల్ ఫీట్ 57 అడుగులు అయితే ప్రజెంట్ 57 అడుగులు ఉందన్నమాట. మొత్తం 3 టీఎంసీలు కెపాసిటీ అయితే 3 టీఎంసీలు అక్కడ వాటర్ ఉన్నాయి ప్రజెంట్. అలాగే తోటపల్లి రిజర్వాయర్లో మొత్తం కెపాసిటీ 2.5 టీఎంసీలు అయితే ప్రస్తుతానికి 1.8 టీఎంసీలు వాటర్ ఉంది. అలాగే తాండవ రిజర్వాయర్, అనకాపల్లి జిల్లా, మొత్తం కెపాసిటీ 4.96 టీఎంసీలు అయితే ఇప్పుడు 2.85 టీఎంసీలు వాటర్ ఉంది. యాక్చువల్లీ ఈ టైంలో జూలై నెల వచ్చేసరికి అక్కడ ఇంత నీరు ఉండదు, 2 టీఎంసీలు వాటర్ కూడా ఉండేది కాదు. ఈ సంవత్సరం 2.85 టీఎంసీలు వాటర్ ఉంది. అలాగే గండికోట రిజర్వాయర్ చూసుకుంటే ప్రస్తుతానికి అది ఫుల్ కెపాసిటీ 26.85 టీఎంసీలు అయితే నిన్నటికి 13.19 టీఎంసీలు వాటర్ వచ్చింది. అది ఎప్పుడు కూడా 15 టీఎంసీలకు నిండిన పరిస్థితి ఎప్పుడూ లేదు. సాధారణంగా జూలై నెలాఖరు వచ్చేసరికి 10 టీఎంసీలు వాటర్ ఉంటుంది, కానీ ఈ సంవత్సరం 13 టీఎంసీలు ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర చూసుకుంటే మొత్తం ఫుల్ కెపాసిటీ 215.79 టీఎంసీలు అయితే యాజ్ ఆఫ్ టుడే 203.66 టీఎంసీల వాటర్ ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% వాటర్ వచ్చింది. అండ్ సోమశిల రిజర్వాయర్ చూసుకుంటే ఇక్కడ కూడా మొత్తం 73.89 టీఎంసీలు ఫుల్ కెపాసిటీ అయితే ప్రజెంట్ 31.44 టీఎంసీలు వాటర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ కీలకమైన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ అంటే ఆ ఏరియాలో వాటర్ అదిలే, నాగార్జున సాగర్, శ్రీశైలం ఈ 2 కీలకం. ఈ 2 కలిపి సుమారుగా 530 టీఎంసీలు వాటర్. ఈ 530 టీఎంసీలకు గాను 500 టీఎంసీల వాటర్ వచ్చింది.
సో దీంతో కరువేముంది, సరిపడా వాటర్ ఉన్నట్టే. ఒక 2-3 నెలల పాటు ఆ ప్రాంతంలో ఆ ఆయకట్టు సాగుకి ఇబ్బంది లేదనమాట. ఆల్రెడీ నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ ఎడమ కాలువలో నీళ్ళు బాగానే వస్తున్నాయి. మరోవైపు ఈ సంవత్సరం వర్షాలు నిజంగా భయపెట్టాయి. జూన్ నెలలో పెద్దగా రాకపోవడం, జూలై ఫస్ట్ వీక్లో వర్షాలు లేకపోవడంతో భయపడ్డారు. అన్ని రాష్ట్రాలు కూడా రెడ్ మార్కులోనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా 30% పైగా లోటు వర్షపాతం ఉంది జూలై 15వ తేదీ ఆ టైంకి. కానీ ఈరోజు డేటా చూసుకుంటే రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో వర్షపాతం సాధారణ స్థితికి చేరింది. ఓన్లీ ఇప్పుడు లోటు వర్షపాతం ఎక్కడెక్కడ ఉందంటే తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 20.7% లోటు వర్షపాతం ఉంది. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 21%, కాకినాడ, వెస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కొంత లోటు వర్షపాతం ఉంది. ఇక రాయలసీమ ప్రాంతంలో సత్యసాయి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాల్లో 24%, 28% ఉంది. ఎక్కువగా సత్యసాయి జిల్లాలో 49% లోటు వర్షపాతం అండ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 44% లోటు వర్షపాతం ఉందన్నమాట. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం అండ్ సాధారణ వర్షపాతం నమోదైంది. ఎందుకంటే ఒక్క 15 రోజుల కిందట రాష్ట్రం మొత్తం లోటు వర్షపాతమే. రాష్ట్ర సగటు మొత్తం మీద 40% లోటు వర్షపాతం ఉంది. అన్ని జిల్లాల్లో కూడా డెఫిసిట్ ఉండేది. కానీ ఈ 15 రోజుల్లో కొంత రికవర్ అయింది. దాంతో ప్రాజెక్టులు నిండాయి, ఖరీఫ్కి సరిపడా నీళ్లు వచ్చాయి అని ఆ ఆయకట్టు రైతుల్లో కొంత ఆనందం వచ్చింది. సో దీనివలన బాబు గారు ఉంటే కరువు వస్తుంది, బాబు గారు ఉంటే వర్షాలు పడవు, బాబు గారు ఉంటే ప్రాజెక్టులు నిండవు అనే ఒక అపోహ భ్రమ తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సాధారణంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో గిద్దలూరు అంటే పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం, ఎర్రగొండపాలెం కావచ్చు, అండ్ నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కానీ, కర్నూలు జిల్లాలో ఈ ఆలూరు, కోసంగి ఆ ప్రాంతంలో కావచ్చు, డోన్ ఆ ప్రాంతంలో కావచ్చు, రైతుల్లో కొంతమందిలో అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఒక ప్రచారం, చంద్రబాబు గారు ఉంటే కరువు ఉంటుంది, చంద్రబాబు గారు ఉంటే కరువు ఉంటుందని రాజశేఖర రెడ్డి గారు దాన్ని బాగా ప్రచారం చేశారు. దాన్నే వైసీపీ వాళ్ళు విస్తృతం చేశారు. అది నిజమని కొంతమంది నమ్ముకునేవాళ్ళు. కానీ అదంతా సిల్లి, అదంతా చాలా సిల్లి అనమాట. ఇక్కడ నాయకత్వానికి, ఇక్కడ పరిపాలనకు, వర్షానికి సంబంధం ఉండదు. కాకపోతే తెలియని తనంలో వాళ్ళు నిజమని నమ్మేవాళ్ళు అంతే. సో ప్రస్తుతానికి అయితే ఆ ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఎన్ని నిమిషాలు వచ్చింది? సరే, కంటెంట్కి సంబంధం లేకుండా ఒకసారి laddupalem.com ప్రమోషన్ చూడండి. యాడ్ అంటే ఇదివరకు ఈ యాడ్ ప్రమోషన్ చూసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం, కంటెంట్ అయిపోయింది. సో కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం laddupalem.com అని, ఇది ఒక 20 మంది మహిళలు కలిపి హోమ్ మేడ్ ఫుడ్ అనమాట. ఇది మల్టీ మిల్లెట్స్, మల్టీ సీడ్స్ అండ్ మల్టీ డ్రై ఫ్రూట్స్తో ఒక 20 రకాల లడ్డూలు తయారు చేసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రెస్టీజియస్గా ట్రైనింగ్ తీసుకొని ఫుల్ ప్రొఫెషనల్గా హైజీనిక్గా తయారు చేస్తారు ఈ ఫుడ్. లడ్డూలతో పాటు అండ్ హాట్ స్నాక్స్, జంతికలు, మురుగులు ఇవి కూడా ఉంటాయి అన్నమాట. వీటితో పాటు ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు, ఇటువంటి భిన్నమైన ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్, అన్నీ కూడా ఆరోగ్యానికి మంచి చేసేవే. సో వీలైతే ఒకసారి laddupalem.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సినవి బుక్ చేసుకోండి, ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.